కేంద్ర మంత్రివర్యులు అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, మన అభ్యర్థి గౌతమ్ రావు గారు, మరి రామచంద్రరావు గారు, రామచంద్రారెడ్డి గారు, మన ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు, ప్రదీప్ గారు, ఇక్కడున్న కార్పొరేటర్స్ అందరికి కూడా, నాయకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే రామచంద్రారెడ్డి గారు మజ్లిస్-ఏ ఇత్తెహాదుల్ ముస్లింని పార్టీ చరిత్ర చెప్పిండ్రు. వాళ్ళే రజాకారులు ఉండే, కానీ ఇప్పుడు చూద్దాము చరిత్ర అది వాస్తవమే, రజాకారులు ఉండే. కానీ ఇప్పుడు ప్రస్తుతము మజ్లిస్-ఏ ఇత్తెహాదుల్ ముస్లిం అనే పార్టీ ఎవరి ప్రతినిధి? ఆ పదం చూద్దాం. మజ్లిస్ అంటే ఒక బైఠక్, మజ్లిస్ అంటే ఒక కౌన్సిల్, ఇత్తెహాదుల్ అంటే యూనిటీ, ముసల్మీన్ అంటే ముస్లిమ్స్ ప్లూరల్, అంటే ముస్లిమ్స్ యూనిటీకి ఉన్న పార్టీ. అది భారతీయుల యూనిటీ కాదు, తెలంగాణ యూనిటీ కాదు, హైదరాబాద్ యూనిటీ కాదు, కేవలం ముస్లిమ్స్ యూనిటీకి ఉన్న పార్టీ. కానీ మన యూపీ ముఖ్యమంత్రి బటేగాతో కటేగా అంటే దానికి అబ్జెక్షన్స్ ఎంతోమంది తీసుకున్నారు. వాళ్ళకు హక్కు ఉందా? సెక్యులర్ అనే పదం వాడే హక్కు ఉందా? హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ యూనిటీ పార్టీ, మజ్లిస్-ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, వాళ్ళకి ఆ హక్కు లేదు. ఎంతోమంది మోసపోయినరు, పేద ప్రజలు లేకుండా చదువుకున్న వాళ్ళు మోసపోయినరు. కానీ ఆశ్చర్యం అవుతుంది, ఇంటలెక్చువల్స్ కూడా మోసపోతుండ్రు. ఎప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారైనా, ఎంఐఎం పార్టీ లీడర్స్ అయినా సెక్యులర్ అనే పదం వాడితే. అయితే ఈ పోటీ ఎవరి మధ్యలో? సెక్యులర్ అండ్ నాన్ సెక్యులర్ మధ్యలో. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన సెక్యులర్? భారతీయ జనతా పార్టీయా, లేకుంటే మజ్లిస్-ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీనా? ఇది అందరు కూడా యాదికి పెట్టుకోవాలి. పార్టీకి అతీతంగా ఇప్పుడు ఉన్న ఓట్లు బీజేపీకి 25 ఉన్నాయి, కాంగ్రెస్కు 14 ఉన్నాయి, టీఆర్ఎస్కు 24 ఉన్నాయి, ఎంఐఎంకు 49 ఉన్నది. దీంట్లో ఎవరు సెక్యులర్, ఎవరు యాంటీ సెక్యులర్? ఇది ఎంతోమందిని మోసం చేసి ఇన్నేళ్ళు మోసపోకుంటా వచ్చిండ్రు, ఎంతోమంది ఇంటలెక్చువల్స్ మోసపోతున్నా వచ్చిండ్రు. అందుకే నేను అందరినీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ఓటర్స్కు, మరి టీఆర్ఎస్ ఓటర్కు ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఓట్ చేయండి. మీరు నిజంగానే సెక్యులరా? ఇది గిట్ట నిజంగానే మీ ఆత్మపరిశీలన చేసుకొని ఓటేస్తే తప్పనిసరిగా మా క్యాండిడేట్ గౌతమ్ రావు గారు గెలుస్తారు. నాకు ఇప్పుడే మాక్ పోలింగ్ అయింది, 100కు 100% బీజేపీ ఓట్లు అయితే మనకు వస్తాయి. కానీ కనీసం 70% మనకు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు కూడా. పార్టీలను మర్చిపోండి. ఐక్యత అంటే ఓ ముసల్మాన్ ఐక్యత కాదు, భారతీయుల ఐక్యత మనసులు ఉంచుకొని ఓట్ చేయండి. తప్పనిసరిగా మా క్యాండిడేట్ గెలుస్తారు. మళ్ళోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.